నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు బెంగళూరు పర్యటనలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షాలకు తరచూ వెన్నుపోటు పొడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇదేనంటూ ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు, విమర్శలు చేశారు. డిఎంకేతో అందులో భాగంగానే ఈరోజు దశాబ్దాలుగా స్నేహహస్తాన్ని అందిస్తున్న డిఎంకేని కూడా వాళ్ళు ఈరోజు తెగతెంపులు చేసుకున్నారు టీవీకే కోసం. ఒక ఆపర్చునిస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని అభివర్ణించారు. సో ఎట్లా చూస్తుంది? అంటే కొత్త మిత్రులు కలుస్తున్నారు కాబట్టి పాత మిత్రులకి వెన్నుపోటు పొడిచారు అని చెప్పారు ఆయన. అయితే గతంలో వీళ్ళతో కలిసి ట్రావెల్ చేసిన చరిత్ర ఉంది డిఎంకేకి. 1999 నుంచి 2004 వరకు కలిసే ఉన్నారు వాజ్పేయి గారి ప్రభుత్వంలో. ఆ తర్వాత యూపీఏతో ట్రావెల్ మొదలైంది. యూపీఏతో ట్రావెల్ మొదలైన తర్వాత ఈ కనమూలి గొడవ ఇవన్నీ జరిగింది అప్పుడే. స్కామ్లు, 2G స్పెక్ట్రమ్లు ఇవన్నీ బ్లాస్ట్ అయింది ఆ టైంలోనే, 2009 to 11-12. అలా నడిచినటువంటి ఒక రాజకీయ చరిత్ర ఉంది డిఎంకేకి. సో ఒక ఎన్డీఏతో ఎందుకు ట్రావెల్ అయ్యారు వాళ్ళు అనే దానికి, ఏమన్నా ఎందుకు విడిపోయారు అనే దానికి కూడా చెప్పాలి కదా ఆయన. దాంతోపాటు మిత్రపక్షాలకి వెన్నుపోటు పొడవటం అనేది భారతీయ జనతా పార్టీ ఎన్ని పార్టీలకు చేయలేదు ఆ పని. ఇప్పుడు శివసేనని టోటల్గా నిర్వీర్యం చేశారు కదా. ఈరోజు ఏమిటి దాని పరిస్థితి? ఆ పార్టీ ఎటువంటి పార్టీ అది? ఎటువంటి పరిస్థితికి దిగజార్చారు? అలాగే ఒరిస్సా రాజకీయాల్లో వీళ్ళు చేసిన రాజకీయం వలన కదా సర్వనాశనం అయింది అక్కడ. జనతాదళ్ అంటారు అంతే, జనతాదళని సర్వనాశనం చేసింది భారతీయ జనతా పార్టీయే కదా, చీల్చి చెండాడింది. అలా చూసుకుంటే వైసీపీకి కూడా వాళ్ళు రాజ్యసభలో మద్దతు తీసుకొని ఎన్నికల ముందు అయితే వదిలేయటం జరిగింది. ఎవరికైనా ఇప్పుడు కేసులు పెట్టి కంట్రోల్ చేస్తూ ఎవరు ఏం మాట్లాడాలో కూడా వాళ్ళే ఫీడ్బ్యాక్ పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఏం మాట్లాడాలో కూడా, ఏ ప్రకటన ఇవ్వాలో కూడా ఢిల్లీ నుంచి పంపిస్తున్నారు. ఈ లెవెల్లో ప్రాంతీయ పార్టీలను ఆపరేట్ చేస్తోంది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని ఎలా కంట్రోల్లోకి తీసుకుందో ఎన్డీఏ అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ని ఎలా పట్కార్లాగా వాడుతున్నారో, లేకపోతే పాయసంలో గరిట్లా వాడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. మీరా ప్రాంతీయ పార్టీలతో ఆడుకుంటోంది కాంగ్రెస్. కాంగ్రెస్ ఆడలేదని నేను అంటలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ డ్రామా నడిపింది. కాంగ్రెస్ పార్టీ కంటే ఎఫెక్టివ్గా భారతీయ జనతా పార్టీయే ఆడింది ఈ ఆట. భారతీయ జనతా పార్టీ ఆడినంత ఎఫెక్టివ్గా కాంగ్రెస్ ఆడలేదు. ఇందిరాగాంధీ గారి రోజుల్లో ప్రాంతీయ పార్టీలను చేల్చటము, గందరగోళపరచటము అనేది చేసింది. ఇంకా మాట్లాడలేదు కానీ మరి తెలుగుదేశం పార్టీ మీద ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు చేసినటువంటి దాడి, నాదెండ్ల భాస్కర్రావు గారి రూపంలో చేసిన దాడి గురించి కూడా మాట్లాడుకోవచ్చు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ చేసిన దాడి, జగన్మోహన్ రెడ్డి ఆయన తన పేరుతో ఒక యాత్ర చేస్తాను అన్నాడు. దాన్ని ఎందుకు పర్మిట్ చేయలేదు అంటే అతను ఒక పవర్ సెంటర్గా మారతాడు అనే ఉద్దేశంతోనేగా మీరు ఆ రోజున ఇబ్బంది పెట్టింది. మీకు సరెండర్ అవ్వలేదనే కదా చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలాంటివి ఉన్నాయి ఆ చరిత్రలో. ఇందిరాగాంధీ గారి చరిత్రలోనే కాదు, సోనియా గాంధీ గారి చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి మరకలు ఉన్నాయి. కానీ వాళ్ళని మించి కదా మీరు ఆపరేట్ చేస్తోంది. కేసులు కట్టి కేసీఆర్ మీద కేసు ఎందుకు కట్టారు? కేజ్రీవాల్ పార్టీని చీల్చింది మీరే కదా ఈ మధ్య రీసెంట్గా. ఆ చద్దాని లాక్కెళ్ళింది ఎందుకు? రాఘవ్ చద్దాని ఆయనతో పాటు మిగిలిన ఎంపీలని పట్టుకెళ్ళిపోయి ఆ పార్టీని చంపేయటంలో మీ క్రియాశీలక పాత్ర స్పష్టంగానే కనిపిస్తోంది కదా. మరోవైపు చూస్తే బీహార్ గత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పరిస్థితి ఏంటి? ఆయన తీసుకెళ్లారు, ఏదో సెంటర్లో ఏదో ఇవ్వబోతున్నారు అని ఒక పిక్చర్ చూపించారు. కానీ ముఖ్యమంత్రి పదవి కన్నా ఏదైనా కూడా తక్కువగానే భావించాల్సి ఉంటుంది కదా. మేము ఇక్కడ ఏదో చేయాలి, ఒక స్ట్రక్చరల్ మార్పు ఏదో చేయాలనుకున్నాం బీహార్లో అన్నారు, బాగానే ఉంది. ఆ స్ట్రక్చరల్ మార్పు ఏం జరగలే అక్కడ. అలాగని చెప్పి ఈయనకి ఏమీ లేదు, ఇప్పటిదాకా అలా ఉన్నాడు హోల్డ్ అయ్యి.
ఎందుకు ఆయన్ని పక్కన పెట్టారు? ఏమిటి ఆయన చేసిన తప్పేంటి? ఎందుకు ఆయనకి శిక్ష? అంటే మా వలన ఈ ప్రభుత్వం నడుస్తోంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన ఆంతరంగిక సమావేశాల్లో ఎక్కడో ఓకే. వ్యక్తం చేశాడు. ఓకే. అందుకు కదా మీరు చావగొడుతుంది ఆయన అనవసరంగా. కాబట్టి ఇలా 100 ఉదాహరణలు చెప్పచ్చు ఈయన వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎందుకంత వినయంగా బతుకుతున్నాడు? 2018లో ఆయన మోదీ గారిని అసలు ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలోకే రాకూడదని అన్న వ్యక్తి ఆయన సరెండర్ అయ్యాడు. ఓకే, సరెండర్ అయినప్పటికీ సొంత అభిప్రాయం లేకుండా తయారైపోయాడు కదా చంద్రబాబు. ఎందుకు అలా తయారయ్యాడు అంటే బికాజ్ మోడీ గారి బుల్డోజింగ్ ప్రోగ్రామ్ ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఆయన రహస్యంగా ఏసీసీ కెమెరాలు లేవు అనుకున్న ప్రాంతానికి వెళ్ళి రోజు రాత్రిపూట కాసేపు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని తిట్టుకుని మనసారా తను పొగుడుతున్నటువంటి వ్యవహారాలని కాంపన్సేట్ చేసుకుంటున్నాడేమో అని నా అనుమానం. చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎప్పుడూ లేడు, ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఏనాడు లేడు ఆయన. కానీ చంద్రబాబులాగా లేకుండా ఉన్నాడు. చంద్రబాబు కాకుండా పోవడం వెనకాల నరేంద్ర మోడీ గారు వెన్నుపోటు ఉంది కదా. సో మీరు వెన్నుపోటు పొడవని పార్టీ ఏదైనా ఉందా భారతదేశంలో? ఇప్పుడు 2014, 2019లో ఏర్పడ్డ ప్రభుత్వం కన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వాల కన్నా కూడా ఇది కొంత బలహీనమైన ప్రభుత్వంగానే చూడాల్సి వస్తుంది. సంకీర్ణ ప్రభుత్వం. ఈ 2 పార్టీల మద్దతు లేకపోతే ఎన్డీఏ అనేది లేదు, ఎన్డీఏ ప్రభుత్వం అనేది లేదు, ఫామ్ కాదు అనేది మనకు తెలిసిన విషయమే. 100 సీట్లు కోల్పోయారండి వాళ్ళు. 100 సీట్లు కోల్పోయారు. ఆ గ్యాప్ ఉంది. సో అయినప్పటికీ కూడా ఆ మిత్రపక్షాలకి తగిన విలువ లేదు. ఇప్పుడు నితీష్ కుమార్ని అయితే ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు. అంటే బీజేపీ ధైర్యం ఏంటి? బయట నుంచి మద్దతు లభిస్తుందని వాళ్ళు భావిస్తున్నారా? బయట నుంచి మద్దతు కాదు, ఎవరు మన నుంచి విడిపోయే పరిస్థితి లేకుండా వాళ్ళు వలలేసి పట్టుకుంటున్నారు, గొలుసులతో కట్టేస్తున్నారు. ఈ గొలుసులతో కట్టేయటం అనే ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ జీవితంలో చేయలేకపోయింది. సొంత పార్టీ నాయకుడు తను పైకి లాక్కొచ్చి అధ్యక్ష పదవి ఇస్తే బ్రహ్మానందరెడ్డి ఎమర్జెన్సీ వలన కదా 77లో వచ్చినటువంటి ఈ నష్టం, కాబట్టి మీరే బాధ్యత వహించాలి, ఎన్నికల వైఫల్యం పార్టీది కాదు, ఇందిరాగాంధీ వ్యక్తిగతమైనటువంటిది అని మాట్లాడినందుకు కదా ఆవిడ సంజాయిషి ఇవ్వకపోవడంతో బహిష్కరించారు ఆ రోజు. ఆవిడ మౌనంగా వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంది కదా. ఆ మేరకు డెమోక్రసీ ఉంది కదా అక్కడ కనీసం అయినప్పటికీ. ఆ తర్వాత అదే బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి ఈవిడ పెట్టిన పార్టీలో కలిశాడు, అది వేరే గొడవ. కానీ ఆ మేరకు నడిచింది అక్కడ. మీ పార్టీలో పరిస్థితి ఏంటి? మీరు ఎవరిని కట్టేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎలిగేషన్ వచ్చింది చంద్రబాబు మీద, మేం అరెస్ట్ చేద్దామని అనుకుంటున్నాము అని కేంద్ర హోంశాఖకి అడిగిన తర్వాతే కదా అరెస్ట్ చేసింది. మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా ఆ రోజున. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్లో ఆ ప్లాంట్ నాటింది కూడా మీరే అయి ఉండొచ్చు కదా. చంద్రబాబు నాయుడు అంటే గ్రాఫ్ చూస్తున్నారు, వాళ్ళు స్టడీ చేస్తున్నారు. గ్రాఫ్ చంద్రబాబు వైపు మొగ్గు చూపిస్తోంది అనేది ఎక్కడో వాళ్ళకి నివేదికలు ఉన్నాయి. ఆ నివేదికల మేరకు చంద్రబాబుతో అవసరమైతే మనం టైఅప్ అవటానికి ముందు అతన్ని కట్టేయండి గొలుసులతో అని చెప్పి ఇక్కడ ప్లాంట్ చేసి ఒక మొక్కను నాటి చంద్రబాబుని లోపలేసి పవన్ కళ్యాణ్ ద్వారా ఆపరేషన్ చేసి ఆయన తమ దొడ్లోకి లాక్కొచ్చి ఇంత స్కీమింగ్ కాంగ్రెస్ చేయలే ఎప్పుడూ కూడా. అంటే ఇంత దూర ఆలోచన చేయలేదు. అంటే దూరాలోచన కాదు, ఇది దురాలోచనే. ఓకే. ప్రతి వాడిని కట్టేయటమే, గొలుసులేసి కట్టేయటమే. సరెండర్ కాకపోతే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు భయపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసిలో కూడా వాళ్ళ వేగులు ఉన్నారు. ఓకే. ఇంత గూఢచర్యం లేదు కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇంత గూఢచర్యం పార్టీల లోపలికి కోవర్టుల్ని పంపించి పార్టీలో ఉన్నవాళ్ళని కోవర్టులుగా మార్చుకుని ఆ పార్టీలను సర్వనాశనం చేసుకున్నటువంటి పద్ధతి కాంగ్రెస్ పార్టీ హయాంలో లేదు. అలాంటి ప్రయోగాలు 2-3 సార్లు జరిగి ఫెయిల్ అయినారు.
వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీల్లోకి కూడా వీళ్ళ కోవర్ట్లు ఉన్నారు. ఏది భారతీయ జనతా పార్టీ కోవర్ట్లు. ఓకే. కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఈ దేశ రాజకీయాలని నెట్టేసింది భారతీయ జనతా పార్టీ. బ్రెయిన్స్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు వీళ్ళు, బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లేదంటే సోషల్ మీడియా కాదు, స్ట్రైట్గా వీళ్ళ ఆల్గారిథంలోకి బుర్రలో వచ్చేస్తాయి. అంటే అక్కడ హిందుత్వ అనేటువంటి ఐడియాలజీని స్ప్రెడ్ చేయడం ద్వారా దానికి అట్రాక్ట్ చేస్తున్నారు వీళ్ళు. అట్రాక్ట్ చేసి లిబరల్గా ఉందాం మనం, కానీ లిబరల్గా ఉండే పరిస్థితి మైనారిటీల నుంచి లేదు, మన మతాన్ని సర్వనాశనం చేస్తున్నారు వాళ్ళు అనే దాన్ని వెదజల్లుతూ సెన్సిటివ్గా మార్చి వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువుల బుర్రల్ని, అంటే ఉదారవాదాన్ని చంపేశారు వాళ్ళు. ఉదారవాదం అనేది ఉండకూడదు హిందూ మతంలో, పరమత సహనం అనేది ఉండకూడదు. నిరంతరం పక్క మతాల గురించి మండుతూ ఉండాలి వీళ్ళ బుర్రలు. అది ఒక ప్రోగ్రామ్గా చేస్తూ ఆ మంటలు ఎక్కడో చోట కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న హిందువులకి, నక్సలైట్ పార్టీల్లో ఉన్న హిందువులకి కూడా తగిలేలాగా చేస్తున్నారు. తగిలి వాళ్ళని కనెక్ట్ చేసుకుంటున్నారు. అంటే భక్తి అనే ఒక ఎమోషన్, ఒక స్ట్రాంగ్ భక్తి ఎమోషన్ కాదు, మతమే. మతం మతం ప్రమాదంలో ఉంది అంతే. మతం ప్రమాదంలో ఉంది. మైనారిటీలు హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం యుద్ధం చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకోకపోతే భారతదేశంలో 2 నిమిషాల్లో హిందూ మతాన్ని క్లోజ్ చేస్తారు అనే నేరేటివ్ని బలంగా ఇంజెక్ట్ చేస్తూ వెళ్తున్నారు వాళ్ళు. ఈ ఆల్గారిథంలోకి అన్ని పార్టీల బుర్రలు వస్తున్నాయి. ఆ బుర్రల్ని వీళ్ళు కేంద్రం చేసేసుకుంటున్నారు. వాళ్ళు ఏ లెవెల్లో భయం నింపారంటే, ఏది సెక్యులర్ శక్తుల్లో భయాన్ని ఏ మేరకు నింపిందంటే భారతీయ జనతా పార్టీ, మనం పిల్లల దగ్గరికి వెళ్ళి మతం లేదు, దేవుడు లేడు ఇలాంటి అభిప్రాయాలు చెబితే ఆ పిల్లలు మనతో రారు, ఇక రెండో సిట్టింగ్కి రారు. కాబట్టి మనం మతం గురించి మాట్లాడకుండా ఇంకేవైనా మాట్లాడి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం అని కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను నేను. ఓకే. అంత నిజానికి దాని మీద అటాక్ చేయకపోతే వాళ్ళని బయటకు తీసుకురావడం కష్టం. కానీ మతం గురించి మాట్లాడటం వలన వాళ్ళు దూరం అవుతారేమో అనే భయం వీళ్ళు మాట్లాడేలాగా చేసింది ఎవరు? వీళ్ళే. భారతీయ జనతా పార్టీ చేసిన పని అది. ఆ లెవెల్కి బుర్రల్ని పొల్యూట్ చేసి పడేశారు వాళ్ళు. ఇంత సత్తా వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి భారతదేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పోషించినంత దుర్మార్గమైనటువంటి వైఖరి కానీ, దుర్మార్గమైనటువంటి చర్యలు కానీ ఏ పార్టీ చేయలేదు. ఆయన చెప్పిన మాటలన్నీ ఆయనకే వర్తిస్తాయి. ఓకే. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.